సో నైట్ అయితే ఒక 2 గంటలకు వచ్చేసి ఇక్కడే పెట్టుకొని బండ్లో నిద్రపోయాము. ఇంకా వేరే బండ్లకు ప్లేస్ లేక ముందర అయితే పెట్టారు. సో ఇండియన్ ఆయిల్ దగ్గర అయితే ఆపుకుండేసి సో నిద్రపోయేసి మార్నింగ్ 9 గంటలకు వస్తారని చెప్పారు. అందుకోసమనే ఆపేసాం బండ్లు అయితే. ఇక్కడ అన్లోడింగ్ పాయింట్ వాళ్ళు కూడా ఫోన్ చేశారు. వెళ్ళేసి కరెక్ట్గా ఇప్పుడు 8 అవుతుంది మార్నింగు. 9 గంటలకు వెళ్ళిపోతాం వాటికి. అంతసేపు లేదు, జస్ట్ ఒక 2 కిలోమీటర్స్ ఉన్నది అంతే, 2 కిలోమీటర్లు. అమ్మయ్యా, అందరూ స్టార్ట్ చేసినారు, బయలుదేరదాం. సో ఎప్పుడైనా కానీ ఏదైనా బండ్లుకి ట్రావెల్ చేసేటప్పుడు సేఫ్గా ఉండాలంటే పెట్రోల్ బంక్ లోపల పెట్టేసేయండి. సో ఇక్కడ చూడండి, అట్లా రోడ్డుకి అయితే పెట్టకండి, చాలా డేంజరు. ఈ పెట్రోల్ బంకులో ఛార్జెస్ వచ్చేసి మామూలుగా ఒక నైట్ వచ్చేసి 50 రూపాయలు పెడతారు, 50 రూపాయలు తీసుకుంటారు బండికి. బాత్రూమ్లు అయితే లేవు, ఇంకా రెడీ చేస్తున్నారంట. సో బయలుదేరుతాం. ఒక బండి అయితే వెళ్తా ఉంది. హైవే నుంచి అయితే లోపలికి వచ్చేసాము. అక్కడ చూడండి హైవే, బండ్లు అయితే పోతున్నాయి చూడండి. సో మన బ్యాక్ సైడ్ కూడా బండ్లు వస్తూ ఉన్నాయి. మనది 2వ బండి. అంతా చేనుల్లో దింపుకునేటట్లు ఉన్నారు ఇవి, పొలాల్లో. మైలేజ్ వచ్చేసి 6.3 వస్తుంది. చూపిస్తాను చూడండి, 6.3. మళ్ళీ రాత్రి 70-80 తొక్కొని వచ్చినాము, అయినా కూడా 6.3 వచ్చింది. ఇవేమంతా ఒక 3 టన్నులు కూడా ఉండవు వెయిట్. చూడండి అంత పొలం అంతా. ఇంకా మన ముందర బిల్డింగ్ కనిపిస్తుంది కదా, ఇక్కడే అన్లోడింగ్ పాయింట్. సో ఏదో వాటర్ ప్లాంట్ అంటే ఇది. చూడండి ఆల్రెడీ బండ్లు అయితే వచ్చాయి, 3 బండ్లు. అటు పక్క అన్లోడ్ చేసుకుంటారు. సైడ్లో అయితే కాలువలో వాటర్ అయితే పోతున్నాయి. చూద్దాం ముందర సిచ్యువేషన్ ఏమి అనేసి వెళ్ళి చూద్దాం అక్కడికి వెళ్ళి. బా కొద్దిగా వచ్చినాయి చూడు ఎట్లా పోతారు దొరకాడే. నెట్టాల్సిందే మనుషులు 4 5 నెట్టాల్సిందే. ఇప్పుడు ఈ బండివి కొట్టు, దీంట్లో దమ్ములే. నేనైతే లోడింగ్ పాయింట్లో, అన్లోడింగ్ పాయింట్లో, అలాగే ట్రావెలింగ్ చేసేటప్పుడు అయితే మంచి మంచి రీల్స్ అయితే చేసి పెడుతూ ఉంటాను ఇన్స్టాగ్రామ్లో కూడా. సో మన ఇన్స్టాగ్రామ్ సేమ్ కిట్టు ట్రక్ వ్లాగ్స్ అనేసి ఉంటుంది, దాన్ని కూడా ఫాలో చేసి డైలీ అయితే రీల్స్ అయితే వస్తుంటాయి. మంచి మంచి మ్యూజిక్స్ అయితే యాడ్ చేసి అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాము. అక్కడ కూడా ఫాలో అవ్వండి, మంచి మంచి రీల్స్ అయితే చూడండి. ఫైనల్గా అయితే 12 బండ్లు అయితే అన్లోడ్ అయితే చేసేసాయి, మంది 13వ బండి. సో అందరూ దింపుతున్నారు కానీ అనేసి నేనైతే సైడ్ పెట్టుకొని అయితే గమ్మున ఉన్నాను. లాస్ట్కి అయితే దింపుతున్నాం అనమాట, రివర్స్ పెట్టి దింపేయాలి. చూడండి ఎలా అన్లోడ్ చేస్తామనేసి మన బండితో.
రివర్స్ పోయేసి బ్రేక్ కొడితే అంతే. చూస్తున్నారు కదా ఒకేసారికే పడిపోయాయి మనం అయితే, వెనకాల 4 అట్లా ఉంటుందన్నమాట మనతోని. సో ఇదంతా సేమ్ టెక్నిక్ అనమాట, తోలే వాళ్ళ దీంట్లో ఉంటుంది అంతే. ఏమైనా కానీ చాలామంది ముందరికి వెనక్కి ఒక 3 సార్లు 4 సార్లు అయితే చేశారు. సో మనమైతే ఒకేసారికే పడిపోయినాయి అనమాట. ఆ బండ్లో అయితే ఇంకా ఒక 4 అయితే మిగిలినాయి. సో ఆ 4 అయితే సింపుల్గా అయితే పడిపోయాయి, చూడండి కావాల్సింటే. సో మనవి పైన యాంగ్లర్లో తీసేసాం కదా, కట్టింగ్ అయితే చేయించాలి. కట్ చేయిన దానికైతే అవి తగులుకొని అయితే నిలబడిపోయాయి. సో మళ్ళీ ఎందుకు పెట్టి రివర్స్ కొట్టడం అనేసి బండిని అట్లే అయితే దొబ్బేస్తున్నాం అనమాట. అన్లోడింగ్ అయితే అయిపోయింది, ఇప్పుడే మళ్ళీ లోడింగ్ కోసం అయితే వెళ్తున్నాం అనమాట. సో అందరము ఒక్కొక్క చోటుకి అయితే వెళ్ళిపోతాము. ఇంకా బండ్లో అయితే ఆడుపులు తక్కువగా ఉంది. పక్కన కొద్దిగా ముందరకు పోతానట్టే హైవే అయితే దొరుకుతుంది మనకి. హైవేలో ఎక్కడన్నా టిఫిన్ కాపేసి టిఫిన్ తినేసి ఆడుపులు పోసుకునేసి వెళ్తాము. సో కుదిరితే రాజమండ్రి సైడ్ అయితే వెళ్ళిపోతాను, మొక్కల లోడింగ్కి బెంగళూరు సైడ్ అవుతాయి. మన బెంజ్కి అయితే ఆడుపులు అయితే ఖాళీ అయిపోయింది. సో వంట చేసుకుందామనేసి బండ్లు అయితే ఆపాము ఇక్కడ. సో అన్న దగ్గర అయితే పైప్ తీసుకొని సో అన్న అయితే హెల్ప్ చేస్తున్నాడు ఆడుపులు వేసేదానికి. యాక్చువల్గా దీనికి చాకు నింటే ఈజీగా అయిపోయిండు, కానీ ఏదో తప్పనిసరిగా ఏదో ఒకటి యూజ్ చేసి అయితే పోయాలి, లేకపోతే కానిపోయి అనమాట. సో ఇది 40 లీటర్లు ఇచ్చారు ట్యాంకు, మనమైతే 26 లీటర్ల బకెట్ అయితే తీసుకున్నాము. ఏదంటే అది వాడకూడదు. సో బయట దొరికేది వాడినామంటే సో మొత్తం అంతా సైలెన్సర్ అంతా ఖరాబ్ అయిపోయే అవకాశం ఉన్నది. అందుకనే కంపెనీదే, కొద్ది లేట్ అయినా పర్లేదు, కంపెనీదే వాడితే మేలు. ఒరిజినల్ బ్రాండ్. ఈ లోపల ఇంకో క్యాప్ ఉంటుంది. సో 2 పట్టుకొని అంతేనా? అంతే రావాలన్నా, పైకి రావాలి. రైట్. సేమ్ వాటర్ ఉన్నట్టు ఉన్నది. బకెట్ అయితే ఇక్కడైతే కట్టేసాము. సో ఓపెన్ చేసి లైట్గా అయితే పీల్చామంటే వచ్చేస్తుంది, చూస్తున్నారు కదా. రైట్. అది నొక్కొని ఉంటుందా? ఈ ఆడుపులో పోయాలంటేనే పెద్ద తలనొప్పి అయితే, ఎందుకంటే ఒకరు ఉన్నారంటే చాలా కష్టము. ఏదంటే అది వేయకూడదు, మనకి డెన్సిటీ 32.5 ఉన్నట్టయితే మేలు. మన బండికి చూడండి ఆడుపులో అయితే కట్టేసినాము. చిన్న పైప్ ఉన్నది, అందువల్ల లేట్గా అయితే ఎక్కుతా ఉంది. చూడండి మేము ఆడుపులు వేసి స్నానం పోసుకొని రెడీ అయ్యేళ్ళకే అన్న వాళ్ళు అయితే చికెన్ అయితే వేస్తున్నారు. సో ఈరోజు సండే అనమాట, అందువల్ల అయితే చికెన్ చేసుకొని తిందాం తమ్ముడు అనేళ్ళకే ఓకే అన్న అనేసి అన్నాను. మన బండికి యాక్చువల్గా లోడ్ ఉండింది. లోడింగ్ పాయింట్లకు ఫోన్ చేసి అన్న 1 గంట లేట్గా వస్తానంటే సరే అని చెప్పారు. సో అందుకనే మనం అయితే అన్న వాళ్ళు చికెన్ చేస్తున్నారు, తినేసి వెళ్దామనేసి. మన బండ్లు చూస్తున్నారు కదా, ఇక్కడ 4 బండ్లు అయితే పార్క్ చేసి పెట్టాము. సో 4 బండ్లు అయితే వచ్చేసాము, లోడింగ్ కోసం అయితే వెళ్తాము. ఈరోజు లోడింగ్ అయితే ఉండదు, అందుకనే వంట చేసుకొని, సండే అనమాట, లోడింగ్ సేమ్ ఉండవు, అందుకనే చికెన్ చేసుకొని తిందామనేసి వచ్చాము. ఇక్కడ చూడండి ముందు కర్ణాటక బండి, ఇది వచ్చేసి ఆంధ్ర బండి, ఇంకా ఇది వచ్చేసి తెలంగాణ బండి 0583. ఫోన్ స్టోరేజ్ అంతా ఫుల్ అయిపోయింది. ఇది ఈ బండి నెంబర్ ఎంత? 6857 తెలంగాణ బండి. ధనియాల పొడి బేల్ దాంట్లోకి వెళ్ళ ధనియాల పొడి అనాల. నెక్స్ట్ ఐటమ్ గరం మసాలా, ఎర్రగా ఉండే కారం, కారం పొడి అండి, ఛత్తీస్గఢ్ కారం పొడి. అంత ఇదిగా చెప్పకూడదు, అంత నీట్గా. ఊయమ్మా ఏం సామెదిగా, ఏంది తిట్టుంది? అది తక్కువే అన్నా. నువ్వు ఉండు.
గుమగుమలాడే చికెన్ కర్రీ రెడీ. అన్న గ్రేవీ అయినా చాలు, చాలు 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 అంతే సరిపోద్ది. అంతే లైట్గా కలుపుకుంది అంతే. చాలు చాలు. అయ్యో 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 అయ్యో. లెమన్ అడుగుతాయి ఇప్పుడు. ఫైనల్గా అయితే సండే అయితే లంచ్ అయితే చేసాము. అన్న వాళ్ళు అయితే అందరూ బండి ఓనర్లు డ్రైవర్లు అంతా. సో చాలా మ్యాక్సిమం అంతా ఓనర్లే తోలుకుంటున్నారు కదా బండ్లన్నీ. సో అందరూ డ్రైవర్లకి ఎక్కోకుండా ఓనర్లే తోలుకుంటున్నారు. ఎందుకంటే ట్రాన్స్పోర్ట్ ఫీల్డ్ చాలా డౌన్లోకి వెళ్ళిపోయింది అనమాట. సో మేమైతే లోడింగ్ లేదనేసి మధ్యాహ్నం అయితే సండే కదా అనేసి చికెన్ చేసుకున్నాము. చికెన్ చేసుకొని తినేసి మళ్ళీ లోడింగ్ కోసం అయితే ఎంటీ వెళ్ళిపోతున్నాం అనమాట. సో అన్న ఏమని చెప్పాలనుకుంటున్నారా? సో సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి, ఇంకా సపోర్ట్ చేయండి. డ్రైవర్లకి రెస్పెక్ట్ వచ్చేలాగా చేద్దాము. ఇంకా మంచి మంచి వీడియో రెస్పెక్ట్ లేదు. సో మన బండ్లన్నీ ఇక్కడ ఉన్నాయి. సో అన్న ఈ బండి ఆంధ్ర అన్న బండి అనమాట. ఛార్జింగ్ అయిపోయింది. సో అన్నది ఆంధ్ర బండి, కర్నూలు కదా అన్న, కర్నూలు. ఇంకా నా సూర్య అన్న బండి వచ్చి 2110 0583 మోడల్ చెప్తానా. సూర్య అన్నది ఇది అన్న బండి. సో అన్న బయలుదేరుతా, లేట్ అయిపోయి. బాయ్ చెప్పండి. బాయ్ బాయ్, సీ యూ, టాటా. సో ఈ వీడియోని ఇక్కడితో ఎంజాయ్ చేయాలనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంటిల్ దెన్ టాటా, బాయ్ బాయ్, జై హింద్, జై భారత్. Please Saraka whatever. Cause I don't give a fuck what you say. Yeah, I'ma do shit my way. So you can go kick rocks, I'ma stack bricks up, build what I want to make. Yo, I got a lot of shit to say, so I'ma do this every day. I'll be writing things until I'm fucking buried in my grave. 6 feet deep under, but my body won't decay. Cause my messages are timeless, so they'll put them